ప్రపంచంలో హిందుత్వం వల్ల ప్రమాదం లేదు, ఇస్లాం వల్ల ప్రమాదం లేదు, క్రైస్తవం వల్ల ప్రమాదం లేదు, ఏ మతం వల్ల ప్రమాదం లేదు. కానీ ఆ మతాన్ని వక్రీకరించిన ఉన్మాదంతోనే సమస్య. అరబ్ దేశాలు వేరే దేశాలని మతం మారమనేం గొడవ చేయట్లా. వాళ్ళ దేశంలో బ్రతికేటప్పుడు ఎవరినైనా బతకమంటున్నాయి, వాళ్ళ సంప్రదాయాలకి ప్రకారం విలువ ఇవ్వమని చెప్తున్నారు. మీ బతుకు మీరు బతకండి అంటున్నారు. క్రైస్తవ దేశాలు అందరు రండి మీ ఆచారాల ప్రకారం బతకమంటున్నారు. హిందూ దేశం లేదా మన హిందూ దేశం మనం సెక్యులర్ అంటాం, మన దేశంలోనూ ఎవరి మతాలు వాళ్ళు అనిపిస్తారు. కానీ నువ్వు ఏ మతం వాళ్ళైనా సరే వేరే మతం వాళ్ళు నా దేశంలో ఉండటానికి వీల్లేదు అనేది ఎవరు? ఇరాను, ఇరాకు, ఆఫ్ఘనిస్తాను ఇట్లాంటి దేశాలు, లేదా యెమెను, సిరియా, తర్వాత పాలస్తీనా, లెబనాన్ ఇట్లాంటి అక్కడ వేరే మతాల వాళ్ళని బతకనిస్తారా? వాళ్ళ మతాచారాలకు అంగీకరిస్తారా? ఓన్లీ ఆ దేశాలే. వీటన్నిటికీ పెద్దన్న ఎవరయ్యా అంటే ఇరానే. ఈ అన్ని దేశాలకి పెద్దన్న ఆర్థిక వనరులు చేకూర్చి పెట్టేటటువంటి ఇరాన్ దాని పెట్రోల్ అమ్మి ఆ డబ్బులతో చేస్తుంటుంది. ఇటు పక్కన ఖతార్ ఆ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. కానీ వాళ్ళ దేశంలోనూ హిందువులకు బతకచ్చు, అందరూ బతకచ్చు.